నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ విత్ రావలి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, నాయకుల అరెస్టుతో భారీగా మోహరించిన పోలీసులు. తిరుపతిలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం. కవిత చేతుల మీదుగా ముదిరాజ్ సాంప్రదాయ వివాహం, వధువు శివానికి 3 ముళ్ళు వేసిన కవిత. ఏపీలో దళితులకు రక్షణ కరువు, సెప్టెంబర్ 10న విజయవాడలో దళిత గర్జన. రేగొండ మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హిమాలయాల్లో మరోసారి ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో బోటకోషి నది ఆకస్మికంగా ఉప్పొంగడంతో భారీ వరదలు సంభవించాయి. మానస సరోవర యాత్రకు వెళ్లిన వందలాది మంది భక్తులు, పర్యాటకులు చిక్కుకుపోయారు. పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో అనియంత్రిత నిర్మాణాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు. रोड पर पुगेर माथि यार छिटो भाग तो बाउन्ड नभएन मुझे मिसिने लगिदियो यार पाए सब भत्क्यो यार त्यो माथिको बाटोमा पुग्यो Mesele zat. Kita hasil tu apa? Oh, orang kira ni गाड़ी masuk tak? Woi. Shit. Oh shit man. Woi dah tu. Woi फेरंगा mas basti pinggir यार. Asal गाड़ी में उल्टो खासिsan. Hasil यार. Woi dah tu. Ter asap mada weh. Siapa गाड़ी siapa? Gadi. गाड़ी asap yang bawa turun saja. Oh shit. Uji betul ulung dalong ba. Ulung dalong ba uji siapa utar गाड़ी siapa? Oh dah tu apa? Woi tu tim siapa lah? Panggil nama weh. Hei. Woi. Wow. Nomor kade. Oh shit. Woi ना कोई मी यार. Oh shit. उस गाड़ी siapa sih मुझे है? उस गाड़ी यार जो उस गाड़ी. Tali modern sih tu गाड़ी weh. बेटो यार था उतर गाड़ी siapa sih? Running sih मुझे betan tu. Shit हेरदा एउटा गाडी पनि लागेको अवस्था. Ah. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూర్లో కానిస్టేబుల్ దిలీప్ మానవత్వం చాటుకున్నారు. ప్రమాదవశాత్తు చేతి బావిలో పడిపోయిన దివ్యాంగ యువతిని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బావిలోకి దిగి రక్షించారు. తాళ్ల సహాయంతో యువతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దిలీప్ సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలను గ్రామస్తులు అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. వాటర్ పడుతుందిరా పైన పట్టుకో తాడుకు పట్టుకో
ఇంకా నవ్వుతుంది కాదని చెప్పకుండా నవ్వుతుంది ఈయనమ్మ లేదా 3 साइड पड़ गई का అరే పైపు పట్టాడుతుంది ఆ ముడిలో పైపు పట్టాడుతుంది వస్తుంది చూసి ఎవరు చూసి కదా कूदी कावाలని वो हम लोग क्या करते हैं दूर तक दूर होगा तो मार पड़ गई ఒకటే పైపు వేసినప్పుడు మళ్ళా ఊసిపోతుంది కత్తెర కళాకరమ వేసి करायचं సాయంత్రం హునూరు అక్కడ రేపు తిద్దాం కాడగట్రా లూజు కాదా ఇక అది అంతే ఇక అరే ये दड़े का अंधेरा था पर ऊपर कैमरा पड़ गया మోటార్ ఒకరు గుంజురి మోటార్ ఒకరు గుంజాలి खाना ऊपर नो అరే తలకాయ రాజమండ్రి నగరంలో మద్యం మత్తులో 3 మహిళలు హల్చల్ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయ సమీపంలో 2 యువకులతో వాగ్వాదానికి దిగి బీరు బాటిళ్లతో దాడి చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 3ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు సమాచారం. నా ఫోన్ వచ్చాను ఫోన్ ఇవ్వమని డైరెక్ట్ ఫోన్ వెళ్తాను ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన విషయం వీళ్ళకి సంబంధించిన విషయం వీళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము రాలేదు సార్ రోడ్ సైడ్ వస్తున్నాం మేము బండి తీసుకుని వస్తున్నాం మొత్తం హ్యాండ్ అంతా మొత్తం ఇప్పుడు ముగ్గురు ఇప్పుడే రప్పించాలి ఏమ్మా మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు ఎవరు వాళ్ళు ఎవరు కాదు మిమ్మల్ని కొడుతుంటండి ఎవరు కాపాడారు మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు మిమ్మల్ని కొడుతుంటే నేనే కదా కాపాడాను మిమ్మల్ని కాపాడింది ఎవరు నేనే కదా కాపాడాను వాళ్ళు కొడుతుంటుంటే నేనే కదా కాపాడాను నేను రెస్పాండ్ అంటే నా చల్లాలి గట్టుకెళ్ళిపోతారమ్మా మిమ్మల్ని కొడుతుంటుంటే నేను ఆఫ్ చేసి నేను చూసుకుంటున్నాను ఎందుకు వైర్ షూటింగ్ మీకు ఆల్రెడీ 1% తెలిసి ఉంటుంది కదా ఎందుకు
మమ్మల్ని ఒక్కలే వీడియోకి దిగండి సార్. మీరు డ్యూటీ పర్పస్ మీద వచ్చారు, వాళ్ళు కూడా తీయాలి సార్, వాళ్ళు కూడా తీయాలి. మందు అమ్ముకున్నారు వీళ్ళు మొత్తం అమ్ముకున్నారు. ఒక కంచా బ్యాచ్ రోడ్ మీద సైడ్ దింపొచ్చా? నాకేం తెలుసు ఇక్కడ గొడవ ఏంటి? వంటానమ్మా వంటాను మెయిన్ రోడ్ లో మిమ్మల్ని కాపాడుతుంటే నా సెల్ ఆగిస్తున్నా నువ్వు. ఇది కాదు నిన్ను కాపాడుతుంటే నా సెల్ మీకు ఇస్తూ ఉన్నారు. దేనికి వాళ్ళు కొడుతుంటే ఎలా అవుతున్నా లేదా నేను మామూలుగా వనపర్తి పట్టణంలోని చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమంలో 50 మంది వయోవృద్ధులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అల్పాహారం, పండ్లు, బ్రెడ్, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వనపర్తి టౌన్ సెకండ్ ఎస్ఐ రాములు కోడూరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప విషయమని, ప్రతి ఒక్కరూ వారికి గౌరవం, ఆదరణ అందించాలని సూచించారు. అండి ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో నేషనల్ చైర్మన్ యొక్క శ్రీ కొప్పుల విజయకుమార్ సార్ గారి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా టౌన్ చైర్మన్ మన తేజేశ్వరచారి గారి ఆధ్వర్యంలో చౌడేశ్వరి వృద్ధాశ్రమంలో ఈరోజు మనము టిఫిన్స్, బ్రెడ్, ఇతర సామాగ్రి కూడా అందజేయడం జరిగింది. సో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నో చేసుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. సో ఎవరికి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా, సో మేము హ్యూమన్ రైట్స్ తరపు నుంచి, మా కౌన్సిలర్ తరపు నుంచి కూడా మేము ముందున్నామని కూడా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే, సమాజంలో జరిగే ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు జరిగే అన్యాయాలను మరియు సమస్యలను కూడా అరికడుతూ వాళ్ళ యొక్క స్వేచ్ఛా స్వతంత్రాన్ని కూడా కాపాడుతూ వాళ్ళకు అండగా నిలుస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలపై కలెక్టర్ రాజకుమారి ఘనియా ప్రత్యేక దృష్టి సారించారు. గొస్పాడు మండలం దీబగుట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలు, మందుల లభ్యతను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇనాగ్రేషన్ అవ్వలేదు. అయితే ఈ సెప్టెంబర్ 1 చేస్తారు. మొత్తం రాష్ట్రంలో అందరికీ ఆంధ్రప్రదేశ్లో దళితులకు రక్షణ కరువైందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. కర్నూలులో జరిగిన ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. దళితులకు రక్షణ, సంక్షేమం కల్పించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 10న విజయవాడ ధర్నా చౌక్లో దళిత గర్జన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అన్న ఉచ్చూరప్ప సీనియర్ నాయకులు కూడా వేదికకి రావాల్సింది కోరుకుంటున్నాం. అన్న ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు అన్న దగ్గరాసే జరుగుతుంది. అన్న మీడియా వాళ్ళకి ముందున్న సీట్లు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్న మీడియా వ్యక్తులందరూ ముందు వరుసలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అన్న 1 నిమిషం.
పోరాట శక్తి ఎద్దులని మాదిగల ఐక్యత, ఎద్దులని మాదిగల ఐక్యత, ఎద్దులని ఊసుకొని బ్రహ్మైన మాదిగల నాయకత్వం. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. ఈనాటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాదిగ రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న గౌరవనీయులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారికి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాదిగలని 40 ఏళ్లుగా కారంచేడు, చుండూరు, నీరుకొండ, వేంపేట, లక్ష్మీపేట ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక సంఘటనలు. అదే పరంపరలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు మా దళితులను 22 మందిని హత్య చేసినట్టు మేము తెలియజేస్తా ఉన్నాం. 22 మంది దళితులని హత్య చేసినట్టు మేము తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇదే రాయలసీమ గడ్డ. ఈ రాయలసీమలో మా దళితులు ఎక్కువ, ఈ రాయలసీమలో మా మాదిగలు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లోనే ఉండబడినటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో, లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి 23 జిల్లాల్లో అత్యధికంగా మాదిగలు ఉండబడిన జనాభా మా అనంతపురం జిల్లా. ఆ తర్వాత జిల్లా మా కర్నూలు జిల్లా. అదే అనంతపురం జిల్లాలో 14 సంవత్సరాలు నిండని బాలికని 14 రోజుల పాటు 14 మంది యువకులు అత్యాచారం చేస్తే 7గురిని మాత్రమే జైలుకు పంపి మిగిలిన వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసింది ఎవరని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇదే కర్నూలు జిల్లాలో మా ఎంఆర్పిఎస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేశారు. మా ఎంఆర్పిఎస్ నాయకుడు సంజీవరావుని హత్య చేశారు. మా ఎంఆర్పిఎస్ నాయకుడు టిఎం రమేష్ మాదిగని హత్య చేశారు. అదేవిధంగా ఈ కర్నూలు పట్టణంలో పక్కనే ఉండబడినటువంటి ఇదే కర్నూలు పట్టణంలో మందు తాగడానికి వాటర్ బాటిల్ తీసుకొచ్చేవాలేదని, వాటర్ ప్యాకెట్ తీసుకొచ్చేవాలేదని చెప్పని మా దళిత యువకుడు మనోహర్ని కూడా ఇక్కడ చంపిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా పక్క జిల్లా కడప జిల్లాలో 2 యువకులు మరణం జరిగింది. ఒక అగ్రకుల అమ్మాయిని ప్రేమించారనే నెపంతో 2 దళిత యువకుల్ని హత్య చేసిన సందర్భం ఇక్కడ కనపడతా ఉంది కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో. అదేవిధంగా అమరావతికి కూతవేటు దూరంలో ఉండబడిన గుంటూరు నగరంలో ఒక మహిళను బట్టలిప్పదీసి నగ్నంగా నిలబెట్టిన సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. అదేవిధంగా పక్కనే ఉండబడిన విజయవాడలో పోలీసులు వేధింపులు తాళలేక మా దళిత యువకుడు క్రాంతి కుమార్ బలవన్న మరణం జరిగింది. పోలీసుల వేధింపులతో సాయికృష్ణ అని చెప్పినటువంటి ఓ సోదరుడు మరణించడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉండబడినటువంటి రావులపాలెంలో మా దళిత యువకుడిని, దళిత విద్యార్థిని చంపిన చరిత్ర అక్కడ కనపడతా ఉంది. అంటే ఈ విధంగా ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే. ఈ విధంగా చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో దాదాపు 22 మంది మా దళిత యువకులని హత్య చేసి మాకు దళితులకు రక్షణ లేకుండా చేసిన సందర్భం ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. అందుకే నేను అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మాకు దళితులకు రక్షణ ఎక్కడో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దళితులకు రక్షణ కల్పించలేకపోవడంలో మా ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. మా మాదిగ సామాజిక వర్గానికి, మా మాల సమాజకు సంబంధించిన 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 29 మంది ఎమ్మెల్యేలు విఫలమయ్యారు, మంత్రులు విఫలమయ్యారు, ఎంపీలు విఫలమయ్యారు. దళితుల రక్షణ కోసం మాట్లాడాల్సిన వాళ్ళు ఒక్క సందర్భంలో కూడా మాట్లాడలేకపోవడం దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. అదేవిధంగా మా దళిత సంక్షేమం ఎక్కడ? ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే దళితులకు పెద్దపీట వేస్తామని, దళిత యువకులకు పెద్దపీట వేస్తామని, యువకులు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, దళిత సాధికారతే మాకు ముఖ్యమని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. గత 10 ఏళ్ల కాలంగా మా దళిత సంక్షేమం ఎక్కడ? గత ప్రభుత్వంలో కూడా 3 కార్పొరేషన్లు చేశారు. ఎస్సీ కార్పొరేషను 3 కార్పొరేషన్లు చేశారు. మాది కార్పొరేషను, మాల కార్పొరేషను, రెల్లి కార్పొరేషన్. కానీ 3 కార్పొరేషన్లకి 3 రూపాయల నిధులిచ్చిన సందర్భం కనపడలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా 3 కార్పొరేషన్లు కొనసాగిస్తూ ఉంది. 3 కార్పొరేషన్లు కొనసాగిస్తున్న సందర్భంలో 3 కార్పొరేషన్లకి 3.30 పైసలు ఇచ్చిన సందర్భం కూడా, 3 పైసలు ఇచ్చిన సందర్భం కూడా ఇక్కడ కనపట్టలేదు. మరి గత 10 ఏళ్లుగా మా దళిత సంక్షేమం కోసం విడుదల చేసిన నిధులు ఏమయ్యాయి?
మా దళితుల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేస్తున్న నిధులు ఏమయ్యాయి? మా సంక్షేమాన్ని ఎందుకు గాలికి వదిలేశారు? మీ మేనిఫెస్టోల్లోనూ లేదు మీ రికార్డుల్లోనూ మీ ఉపన్యాసాల్లోనూ దళిత సంక్షేమానికి అగ్రపేటేస్తామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు మా దళిత సంక్షేమాన్ని ఎందుకు గాలికి వదిలేశాయో సమాధానం చెప్పాలని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధులు ఎక్కడ? ఎస్సీ సప్లాన్ నిధులు ఎక్కడ? 2011 సంవత్సరంలో ఎస్సీ సప్లాన్కి చట్టం చేశారు. మా నిధులు దారి మళ్ళకూడదని, ఆ నిధులు మా మాలకులకి, మా మాదిగలకి, మా గిరిజనులకే కేటాయించాలని చెప్పని సప్లాన్ చట్టం చేశారు. మరి సప్లాన్ చట్టం చేస్తే మరి మా నిధులు ఏమయ్యాయి? సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ 2 లక్షల కోట్లలో ఎస్సీలం 15% అనుకుంటే మాకు 30,000 కోట్లు వస్తాయి. ఎస్టీలు 6% అనుకుంటే మాకు 12,000 కోట్లు వస్తాయి. అంటే ఎస్సీ ఎస్టీలు కలిపితే 42,000 కోట్లు. ఈ 42,000 కోట్లు 15 × 42 అనుకుంటే దాదాపు 6,30,000 కోట్ల రూపాయలు మా దళిత గిరిజనులకు సంబంధించిన సప్లాన్ నిధులు ఉన్నాయి. మరి ఈ సప్లాన్ నిధులు ఏమయ్యాయి? గత ప్రభుత్వం ఏమో ఊరంతా పంచింది, ఈ ప్రభుత్వం ఏమో పోలవరానికి, అమరావతికి కేటాయించి మా గుడిసెలని, మా గూడాలని, మా శ్మశాన వాటికల్ని నిర్వీర్యం చేసి దళిత సాధికారత రోజుకోకుండా చేసిన సందర్భం ఉంది కనుక ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే సప్లాన్ మీద వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఎక్కడ? ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ RSS ఎజెండాతో ఈ దేశం ఒకే రాష్ట్రంగా ఉండాలని, ఒకే జెండా కింద ఉండాలని, హిందూ ఎజెండాని తీసుకెళ్లే క్రమంలో దళితులు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి జాఫర్ ఆరోపించారు. వక్ఫ్ చట్ట సవరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లే విద్యార్థి సంఘాల నాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలి. వక్ఫ్ సవరణ చట్టాన్ని అదానికి అంబానికి కట్టబెట్టేటువంటి వక్ఫ్ భూములను రక్షించాలి కేంద్ర ప్రభుత్వం. రక్షించాలి కేంద్ర ప్రభుత్వం. రక్షించాలి కేంద్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు బదలావు జరూరీ హై, మార్పు కావాలని చెప్పి మోడీ హటావో దేశ్కు బచావో అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇవాళ నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. 2014లో అధికారంలో వచ్చిన నరేంద్ర మోడీ, బీజేపీ, RSS సంఘ్ పరివార శక్తులు కులం పేరుతో, మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ధరలు తగ్గించలేదు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవాళ GST తీసుకొని వచ్చి భారతదేశంలో 5 లక్షల పరిశ్రమలు మూతపడిపోయినాయి. అనేక రకాలైనటువంటి కూడా విధ్వంసం జరుగుతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం.
విద్యార్థులంతా కూడా స్కూల్ పరిశీలన చేయడానికి పోతే ఇవాళ పాఠశాల పరిశీలనకు పోతే వారిపైన దాడులు చేస్తామన్నారు. అశుతోష్ రంక అనేటువంటి పైన దాడులు చేశారు. విద్యార్థి నాయకుల పైన దాడులు చేస్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ, అమిత్ షా భయపడతా ఉన్నారు. పాఠశాలను సందర్శించకుండా వాళ్ళ నిషేధం విధిస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం భయపడతా ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇవాళ మనస్ఫూర్తిని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ వక్ఫ్ సవరణ చట్టం అనేది ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కాదు. ఇవి పూర్వీకులు మతం కోసం, వారి యొక్క మతం అంతా కూడా ప్రయోజనాల కోసం, ముస్లింల యొక్క మహిళల కోసం, పిల్లల కోసం, విద్య కోసం, వైద్యం కోసం, మద్రసాల కోసం ఇవంతా కూడా వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొని వచ్చి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వేలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకొని అదాని, అంబానీకి కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతా ఉంది. అందుకే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.